తెలంగాణను వర్షాలు ముంచెత్తాయి. పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్లు పడ్డాయి. భారీ వర్షాలకు ధాన్యం తడిసిపోవడంతో పాటు పలు పంటలు దెబ్బతిన్నాయి. పిడుగుపాటుకు 4 మృతి చెందారు. గ్రేటర్ పరిధిలో గంటన్నర పాటు వర్షం దంచుకొట్టింది. భారీ వర్షం దాటికి చార్మినార్ నుంచి పెచ్చులు ఊడాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో అత్యధికంగా 13.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్లో 10.8 సెంటీమీటర్లు, హిమాయత్ నగర్ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ వద్ద 9.9 సెంటీమీటర్లు, నాంపల్లి బేగం బజార్లో 9.8 సెంటీమీటర్ల వర్షం పడింది. హైదరాబాద్లోని షేక్పేట్, ముషీరాబాద్, చార్మినార్, సరూర్ నగర్, ఖైరతాబాద్, అంబర్పేట్లో 9.6 సెంటీమీటర్ల నుంచి 9.2 సెంటీమీటర్లు నమోదైంది. అంతేకాదు గ్రేటర్ హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఇక నిన్న కురిసిన భారీ వర్షానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత లైవ్ అందిస్తారు. సుజాత, ఓవర్ టు యు. ప్రసన్న, హైదరాబాద్లో నిన్న కురిసినటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలకి లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయమైపోయాయి. మరోవైపు రోడ్ల మీద చాలా చోట వర్షపు నీరు అనేది నిలిచిపోయింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా రోడ్లు ఎక్కడైతే ఉన్నాయో నీటిని నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఉన్నత అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఒకవైపు ఈదురుగాలులతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలోనే అటు కరెంటు సప్లై ఆగిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా విద్యుత్ స్తంభాలను తాకినప్పుడు ఎర్త్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి అధికారులకు జారీ చేయడంతో పాటు ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు ఎమర్జెన్సీ నెంబర్ని కూడా ఇచ్చారు. ఏదైనా అత్యవసర సేవల కోసం ఆ నెంబర్కి కాల్ చేయాలి అని చెప్పేసి ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహించి ఎమర్జెన్సీలో లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా అప్రమత్తం చేశారు. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో అనేది జలమయ్యాయి ఆ ప్రాంత వాసులని వేరే ప్రాంతాలకు తరలించడంతో పాటు వాళ్ళకి పునరావాసం కూడా కల్పించారు జీహెచ్ఎంసీ అధికారులు. ఈ రోజు రేపు కూడా ఎక్కువగా కుకట్పల్లి, మియాపూర్, ఎల్బీ నగర్ ఈ ప్రాంతాల్లో రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలకి చాలా ప్రాంతాలు మునిగిపోవడంతో పాటు ఏదైతే శిథిల వ్యవస్థ ఉన్నటువంటి ఇళ్లలో కూడా ఎవరు ఉండొద్దు, బయటికి వచ్చేయాలి అని చెప్పేసి వాళ్ళకి పునరావాస కేంద్రాలు కల్పించారు. కాబట్టి అక్కడికి రావాలి, హెల్ప్ లైన్ సెంటర్లకు కూడా కాల్ చేయాలి అని చెప్పి అధికారులు సూచనలు చేస్తున్నారు. మరోవైపు 2 రోజుల పాటు ఇదే విధంగా వాతావరణం చేంజ్ అవడంతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తుంది. రోడ్డు మీదకి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఎమర్జెన్సీ అయితేనే బయటికి రావాలి, ఆ వర్షం పడుతున్నటువంటి టైంలో ఎవరు కూడా బయటికి రావద్దు అని చెప్పేసి సూచనలు చేస్తున్నారు. మరోవైపు 9 గంటలు దాటితే చాలు చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు రేపు వర్షాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, అదేవిధంగా జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో ఎక్కడ ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా, పబ్లిక్కి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలోనే పంటలు కూడా నష్టపోయాయి. అధికారులు రైతులతో డైరెక్ట్గా మాట్లాడడంతో పాటు దానికి చర్యలు కూడా అంటే ఎంతవరకు పంట నష్టం జరిగిందో వాళ్ళకి ఆదుకోవాలి అంటూ రైతులు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు రేపు కురిసేటువంటి వర్షాలకి ఇప్పటికే అధికారులు సమన్వయంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా లోతట్టు ప్రాంతాల నుంచి రోడ్ల మీద కానీ ఎక్కడ నీటి నిల్వ లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కొన్ని ప్రాంతాలలో శిథిల వ్యవస్థకు చేరుకున్నటువంటి ఇల్లులు కూలిపోయి కొంతమందికి గాయాలు అవ్వడము, కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఇళ్ళు కూడా గోడలు కూలి చిన్న చిన్న గాయాలయ్యాయి. అయితే శిథిల వ్యవస్థకు చేరుకున్నటువంటి ఇంట్లలో కానీ కొత్తగా నిర్మిస్తున్నటువంటి ప్రహరీ గోడలు కావచ్చు, ఇంటి గోడలకి సంబంధించి పని కానీ ఆపివేయాలి, ఎవరు అక్కడ ఉండొద్దు అని చెప్పేసి అధికారులు ముందుగానే అప్రమత్తం అవ్వాలి అని సూచనలు చేస్తున్నారు. ఐఎండీ సూచనల ప్రకారము ఈదురుగాలులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పబ్లిక్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 రోజుల పాటు ఈ వర్షం పడేటువంటి టైంలో బయటికి రావద్దు, ఎమర్జెన్సీ అయితేనే బయటికి రావాలని కూడా అధికారులు సూచన చేశారు. నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి అటు చార్మినార్
పై భాగం ఏదైతే ఉందో ఆ పెక్కులు కూడా ఊడి పక్కనే ఉన్నటువంటి పబ్లిక్ మీద సందర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పడడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి అయ్యి పరుగులు తీశారు. గతంలో ఏదైతే అక్కడ చార్మినార్కి సంబంధించి పై భాగాన్ని కన్స్ట్రక్షన్ చేశారో మళ్ళీ అదే భాగం కూడా పెచ్చుల్లాగా ఊడి పడిపోయినట్లు అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఆ చుట్టూ పరిసర ప్రాంతం వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేశారు, ఎవరిని దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు. అక్కడ చార్మినార్ ప్రాంతంలో పైకప్పులో ఉన్నటువంటి పెచ్చులు భాగ్యలక్ష్మి టెంపుల్ వైపు కూడా పడినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ రోజు రేపు భారీగా నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి అని వాతావరణ శాఖ అయితే మాత్రం హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రసన్న, అటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఎక్కడికక్కడ కట్టడి చర్యలు తీసుకున్నారు. అంటే లోతట్టు ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి చేరవేయడంతో పాటు నీటి నిల్వ ఉండకుండా అటు రోడ్ల మీద గుంటలు ఉన్నటువంటి ప్రాంతాల్లో బోట్స్ని ఏర్పాటు చేయడంతో పాటు యూటర్న్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువగా గుంటలు ఉన్న వాటిల్లో నీటి నిల్వ ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా యూటర్న్ దగ్గర కావచ్చు, అదేవిధంగా వాళ్ళు ఒక మార్క్స్ని ఏర్పాటు చేసి డైవర్ట్ చేసినటువంటి రూట్లలో కూడా చాలా స్పష్టంగా బోట్స్ని ఏర్పాటు చేశారు. ఏ వాహనదారులకు ఇబ్బంది లేకుండా, మరోవైపు పబ్లిక్ కూడా ఇబ్బంది లేకుండా అయితే మాత్రం చర్యలు తీసుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఎండలు దంచి కొడుతున్నాయి. నిన్నటి నుంచి వాతావరణంలో ఒకసారిగా మార్పులు రావడం వల్ల కొంతమేరకు ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆఫీస్ టైమింగ్స్లో ఈ వర్షం ఎక్కువగా నమోదు అవడంతో కొంతమేరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే వాతావరణం చల్లబడడంతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడం వల్ల ఏదైతే విలేజ్ ప్రాంతాలు జిల్లాలలో ఎక్కువ పంట నష్టం జరిగిందని కూడా వాళ్ళైతే మాత్రము రైతులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా జాగ్రత్తగా ఉండాలి అని అటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. థ్యాంక్ యూ సుజాత.